నెల్లూరు జిల్లా ఉదయగిరి రిటర్నింగ్ అధికారి సీతారామపురం ఎంపీడీఓ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ తరపున వారు ఏర్పాటు చేసిన భోజనం తిన్నారనే కారణంతో ఓ సచివాలయ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అంగన్వాడీ ఆయాలు, కస్తూర్బా కళాశాల సిబ్బంది, రేషన్ డీలర్లు బహిరంగంగా వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అధికారులు పట్టించుకోలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల జాబితా కూడా వైసీపీ నేతలకు ముందుగా అందించారని, మిగిలిన అభ్యర్థులకు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేశారని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వైసీపీ నేతలు ముగ్గురు జెండాలు పట్టుకుని చేతులు సీతారామపురం నారాయణపేటలో మెరవనవుతున్నారు. కానీ మేము ఇది తీసినాకంటే వాళ్ళ అధికారులు పట్టించుకోలేదు. ఫోటో వీడియోలు కూడా అన్ని పెట్టేసినాము. అధికారులు ఎంబీఓ అధికారులు మనం ఎంత చెప్పినా వాళ్ళు స్పందించలేదు. కానీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మాటలేని దాన్ని ఆఫీసులో పెట్టేసిండ్రు. కానీ మనం ఎంత చెప్పినా మేము దాన్ని స్పందించలేదు. అధికార పార్టీ వాళ్లకు తొత్తులైపోయినారు. ఇటు జరిగింది. దాని గురించి ఎవరు యాక్షన్ తీసుకోలేదు. తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని నేను